హైడ్రా 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 ఇప్పుడు ఈ పేరింటనే పట్నంలో రాజకీయం లీడర్లకు కంటి మీద కునుకు పడతలేదు. ఎటుకేంచి బుల్డోజర్లు వేసుకొని వస్తారో అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తుర్రు. ఇంతమంది నీళ్లు రాకముందే ఆనకట్టలేయాలన్నట్టు ముందుగాలనే కూలగొట్టకుండా ఆపేతందుకు ఎన్ని ఇకమట్లు పడాలో అన్ని ఇకమట్లు పడుతుర్రు. ఆగో అసొంటోళ్ళు ఉన్నారు కాబట్టే గిసొంటోళ్ళు పుట్టుకొస్తుర్రు. ఓరోకు వానలు ఈడ్చి కొడుతుంటే కూడా హైదరాబాద్ కూలగొట్టులు మాత్రం ఆశలాగుతలేవు. పట్నంలా శిఖం భూముల్లో మాకా వేస్తే శిగలు బయటి గుంజుకొస్తాం, తోకలు కత్తిరిస్తాం అన్నట్టే చేస్తున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు ఇదే సందనుకొని సొమ్ము చేసుకునేటోళ్ళు కూడా బాగా మోపారు. హైదరాబాద్ కాంచి నోటీసులు ఏమి రాకుండా చూసుకుంటామని చెరువు శిఖం భూముల్లో ఇండ్లు కట్టుకున్న కాడికి పోయి సాటు మాటుకు బేరాలు చేస్తున్నారట. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్తో దిగిన ఫోటోలను చూపెట్టుకుంటా సారు నా దోస్తానం అని చెప్పుకుంటున్నారట. అగో అయితేనే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లు ఉండేటి బండ్ల విప్లవ్ సిన్హా అనేటోడు కూడా రంగనాథ్ సార్ పేరు చెప్పి ఒక ఆయన కాడ 20 లక్షలు అడిగిండట. అడిగిన కాడికి సొమ్మిస్తే నీ ఇంటి కాడికి ఎవడు రాకుండా చూసుకుంటానని నమ్మగొల్పు ముచ్చట్లు నూరిపోసిండట. ఎగిటు సర్కారోళ్ళు అన్ని పవర్లు ఇచ్చేటాళ్లకు గీ హైదరాబాద్లేమో ఎవరయ్య చెప్పినా ఇంటలేరాయే. ఇక గీ ముచ్చట హైదరా పెద్ద సారు రంగనాథ్ సార్ కెరకయ్యేటాళ్లకు ఇటువంటి చేస్తే లోకల్ బండ్లకు ఏలాడ కడతామని వచ్చిండు. డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హా అనే అతను దాదాపు 20 లక్షలు వీళ్ళ దగ్గర హైడ్రా పేరుతోటి మీరు డబ్బులు ఇస్తే ఓకే, లేదంటే హైడ్రా కంప్లైంట్ చేసి మీది ఇల్లీగల్ ఉన్నాయని చెప్పేసి మీ కూలగొట్టిస్తాను, నాకు హైడ్రాలో పరిచయాలు ఉన్నాయి, ఆఫీసర్లందరూ తెలుసు అని 16 లక్షలు బేరం కుదుర్చుకొని ఒక 2 లక్షలు నిన్న అడ్వాన్స్గా తీసుకుంటుంటే ఇమీడియట్గా రెడీ హ్యాండెడ్గా అమీన్పూర్ పోలీసులు మరియు కంప్లైనెంట్ పార్టీ అండ్ అక్యూజ్డ్ పార్టీ ఒకే దగ్గర నిన్న దొరకడం జరిగింది. ఇట్లా ఆఖరికిగా సిన్హా గారిని దొరకబట్టిలు సంగారెడ్డి పోలీసు వాళ్ళు. ఊకుంటారా ఇక ఆళ్ళ తరీకలాలు అరుచుకుంటూనే ఉన్నాళ్ళ కావచ్చు. ఏదైతే గానీ గీ నడమ ఇటువంటి వాళ్ళు బాగా మోపోయారబ్బా. ఊర బిష్కకు లోకల్ బండ దెబ్బలు అన్నట్టు ఆళ్ళ పనులు చక్కగానే చేసుకుంటా పోతున్నారు. ఇటువంటి వాళ్ళు చేయబట్టే బదనాం అవుతున్నారు హైదరాబాద్ అనుకుంటున్నారట చాలా మంది దానక. మరట్ట వసూలు చేసేటోడు గీడు ఒక్కడే ఉన్నాడా, గీడు నాటి నిత్తులు ఏమన్నా ఆడోటి ఇంకేమన్నా మొలకెత్తినాయా అనేది చూడాలిగా.